గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ కేసులపై సిట్ ఫోకస్ పెట్టింది. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను సిట్ పరిశీలన చేయనుంది. కేసుల తీవ్రతను బట్టి నివేదికను సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నేత వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టై రిమాండ్లో ఉన్నారు. వంశీపై 16 వరకు కేసులు ఉన్నట్లుగా రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. వంశీపై కిడ్నాప్ సహా బెదిరింపులు, కబ్జాకు సంబంధించిన పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా వంశీ A71గా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే సిఐడి న్యాయస్థానం ఈ నెల 17వ తారీఖు వరకు వంశీకి రిమాండ్ విధించింది. వంశీ అక్రమాలతో ప్రభుత్వానికి సుమారు 200 కోట్ల రూపాయలు ఆర్థికంగా నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసినట్లుగా సమాచారం. ప్రధానంగా గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున చేయడం ద్వారా వంశీ కోట్ల రూపాయల అక్రమార్జన చేసినట్లు ఇప్పటికే విజిలెన్స్ ఒక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ నివేదికను కూడా సిట్ పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇక గన్నవరం నియోజకవర్గంలోని పోలీసులు నమోదు చేసిన కేసులను కూడా సిట్ పరిశీలన చేయనుంది. ఇప్పటికే వంశీపై కేసులు నమోదైన స్టేషన్లకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అధికారులతో డేటాను తెప్పించుకుని సిట్ విచారణ చేపట్టింది. ఆ కేసుల్లో ఉన్న తీవ్రతను బట్టి విచారణ జరిపి ఒక నివేదికను సిట్ సిద్ధం చేయనుంది. బ్రహ్మలింగయ్య చెరువు తవ్వకాలు, పానకాల చెరువులో 18 ఎకరాలు భూమి లాక్కుని మట్టి తవ్వకాలు చేశారని, ఉంగుటూరు మండలం తెలప్రోలులో 8 ఎకరాలు బలవంతంగా లాక్కున్నారని, గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని వంశీపై కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు పోలీసులకు ఫిర్యాదుల రూపంలో వచ్చిన వాటిని కూడా సిట్ ఆయా పోలీస్ స్టేషన్ అధికారుల దగ్గర నుంచి తీసుకుని స్వయంగా విచారించనుంది. క్షేత్రస్థాయిలో బాధితులతో మాట్లాడటానికి వచ్చే వారం నుంచి గన్నవరం నియోజకవర్గంలో సిట్ విచారణ మొదలుపెట్టనుంది. ఫిర్యాదుల రూపంలో ఉన్న వాటిని విచారించి సిట్ మరిన్ని కొత్త కేసులను కూడా వంశీపై నమోదు చేయడానికి రంగం సిద్ధం చేసింది.